తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల తుది పోరుకైతే నేడే సంసిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఈ రోజు అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందులోనే భాగంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్లోని SRR కళాశాలలోని ఇండోర్ మైదానం అయితే దీనికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి ఆ తర్వాత పోస్ట్ బ్యాలెట్ బాక్సులు అయితే లెక్కించే అవకాశం ఉంది. అయితే ముందుగానే ఉదయానికి ఇప్పటికీ అందరూ ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అయితే దీనికి చేరుకోవడం కూడా జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ అయితే ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడికైతే రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు కూడా ఐడి కార్డు లేకుండా లోనికి వచ్చే పరిస్థితి కూడా లేదు. పటిష్టమైన బందోబస్తు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి 66 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్కు 1000 ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి కలెక్టర్ కావచ్చు, ఇటు సిపి కరీంనగర్ సిపి కూడా రావడం జరిగింది. ఇందులో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏర్పాట్ల పైన పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్టయితే చేస్తున్నారు. అలాగే కరీంనగర్ పరిధిలోనైతే 2 కార్పొరేషన్లోనే ఒకటి కరీంనగర్, అలాగే ఇంకో కార్పొరేషన్ రామగుండంలో చూసుకోవచ్చు. కార్పొరేషన్లు అయితే పోటీగా నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పోటీలకైతే ముఖ్యంగా త్రిముఖ పోటీ ఉన్నట్టయితే అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే త్రిముఖ పోటీ అయితే నడుస్తున్నట్లు తెలుసు. అయితే నువ్వు నేనన్న పోటీలో అయితే ఈ ఎన్నికలు జరిగాయి. ఊహాత్మకంగా ఈసారి ఎవరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు, 116 మున్సిపాలిటీలో అలాగే 7 కార్పొరేషన్లో ఎవరి పై చేయి ఉంటుంది అనేది మనం మరికొద్ది సేపట్లో భవితవ్యం తెలియనుంది. అయితే నా అభ్యర్థులు అయితే 66 డివిజన్ల అభ్యర్థులు కూడా నువ్వు నేను అనే స్థాయిలో అయితే ఈ ఎన్నికలు జరిగినట్లయితే తెలుస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు అయితే మన కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకున్న స్థాయి కంటే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి, కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ, అలాగే బీఆర్ఎస్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి పూర్తి ఫలితాలు వస్తే ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లింక్ అయితే జరుగుతుంది. తర్వాత ఓటింగ్ ప్రక్రియను అయితే కొనసాగే అవకాశం. దీనికి ఇప్పటికే ఏజెంట్లు అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా సెక్షన్ 163 కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో BSN ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ జరిగే ప్రతి 100 మీటర్ల దూరంలో అయితే అభ్యర్థులు ఉండాలని చెప్పారు. ఎవరు కూడా ఐడి కార్డు పాస్ లేకుండా ఎవరు కూడా లోపలికి రావద్దన్నారు. తుది ఫలితాలు రావడానికి 10 గంటల లోపు అయితే తుది ఫలితం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది, తర్వాత వస్తుంది. అలాగే మున్సిపల్ ముందుగా అయితే హుజురాబాద్, తర్వాత జమ్మికుంట, చొప్పండి, తర్వాత కరీంనగర్ ఎన్నిక కౌంటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. చివరిలో అయితే కరీంనగర్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా అయితే హుజురాబాద్, జమ్మికుంట, చొప్పండి మున్సిపాలిటీ లెక్కపడి తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ అయితే కౌంటింగ్ ఎన్నికలు ప్రక్రియ లెక్కపెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏజెంట్లు అయితే లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లో అయితే పూర్తి మనకు ఫలితాలు మొదటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఇప్పటికే బాక్సులు అయితే కౌంటింగ్ బాక్సులు అయితే లోపలికి తీసుకురావడం జరిగింది. 66 డివిజన్లకు సంబంధించిన పూర్తి బాక్సులు అయితే ఆయా ఏజెంట్ల మధ్య వారి ముందే ఓపెన్ చేసి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ దీనికి అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, అలాగే అధికారులు కూడా ఉన్నారు. పూర్తి ఫలితాలు అయితే సాయంత్రం 5-6 గంటల లోపు అయితే మనకు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైతే ఎన్నికలకు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు మధ్య ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే చురుగ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు అయితే ఈరోజు ఫలితాలు వెళ్ళడం. ఎల్లుండి అయితే మేయర్ పీఠానికి అయితే దీనికి సంబంధించి ఇప్పుడే క్యాంపు రాజకీయాలు కూడా సాగుతాయి. ఎవరైతే గెలుస్తామని హామీ ఉన్నారో వాళ్ళందరినీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అయితే పార్టీలకు తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే చాలా మంది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకైతే వీటిని గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు అయితే క్యాంపెయినింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినది. ఎవరెవరైతే క్యాంపెయినింగ్ వెళ్తున్నారో వారికి ఇప్పటికే వారికి సంబంధించి పూర్తిగా వారిని అందరూ అయితే గెలిచే అభ్యర్థులను అయితే వెంటనే తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే బస్ రాజకీయాలు, క్యాంప్ రాజకీయాలు అయితే మొదలవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి మేయర్ పీఠాలను ఎవరు కైవసం చేసుకున్నారో. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓవర్ పోటీలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది.